హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇది ఏంటి అని చూస్తున్నారా? నువ్వులు. మనం ఆ రోజు నువ్వు చేను కోసిన కదా, అది మంచిగా ఎండింది. కొడుతున్న గింజలు ఇలా కొడితే అన్ని రాలుతాయి కింద. మనం అవి చెరిగి నిల్వ ఉంచుకోవచ్చు. మంచిగా గలగల అంటాను, మంచి ఎండింది. ఒకసారి చూపిస్తాను నువ్వులు ఎన్ని రాలినాయి. ఇదంతా చెరగాలి, మళ్ళీ ఇదంతా ఎరిగితే మనకి నువ్వులు చేతికి వస్తాయి. ఇలా చూసారా, ఇలా తాలు ఎంత ఉందో చెరుగుతా అంటే తాలు వస్తుంది. గింజ అనేది మంచి గింజ మనకి వస్తుంది. ఇట్లా జరుగుతాయి, షాటలో పోసుకొని జరగాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకొకరికి షేర్ చేస్తుంది. ఇది కొట్టి చెరిగేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తా, చూడండి. అలాగే ఒక రైతు 3 నెలలు పంట పండించి అది చేతికి వచ్చి తర్వాత దాన్ని ఇలా కోసి ఎండబెట్టి ఇలా కొట్టి దాన్ని తూర్పాల బట్టి గింజ తీసి బస్తాలను నింపి చేసే వరకు ఎంత కష్టం ఉందండి అందులో. రైతు కష్టం చెప్పండి. ఇలా కొడుతుంటే దుమ్ము ఎంత వస్తుంది. ఈ కొద్దిపాటి దానికే ఎంత అనిపిస్తే రైతులు కింటాల్ పండిస్తారు కదా, వాళ్ళ బాధ ఎవరికి తెలుసా అండి కదా? పండించే వాళ్ళకే తెలుస్తుంది. రైతు బాధ కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది రైతు బాధ అన్నది. ఎక్కువ దళారులే లాభం పొందుతున్నారు, కానీ రైతు మాత్రం అక్కడే ఉండిపోతున్నాడు. అప్పు తెచ్చి పంట పండించి ఆ అప్పు మిత్తి కూడా అందుతలేదు పాపం. చూడండి, మొత్తం పొల్లు అయిపోయింది. గింజ కాయ మొత్తం పలిగింది. దీన్ని మనం ఇప్పుడు ఎదరాలి. ఇలా తాలు ఎంతనో, మనకు మిగిలేది ఎంతనో చూద్దాం. ఫస్ట్ టైము నువ్వు గింజలు పెట్టడం మన ఫామ్లో ఎంత వస్తాయో చూడాలి. ఎన్ని గింజలు వస్తాయి. మనకి ఇప్పుడు సద్దుల బతుకమ్మ వస్తుంది కదా, మరి సద్దుల బతుకమ్మకి నువ్వు ముద్దలు అయితాయా చూడాలి. నా వీడియోస్కి అసలు వ్యూస్ వస్తలేవు, లైక్లు వస్తలేవు, నచ్చట్లేదా, బాగలేదా వీడియోస్, ఏంటి ప్రాబ్లం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోస్ బాగున్నాయా, బాగలేదా, ఇంకెలా తీయాలి, ఎలాంటి వీడియోస్ తీయాలి అన్నది కామెంట్ చేయండి. ఇది చూడండి, ఇది తాలు, ఇదంతా పుట్టిదే అన్నట్టు. ఇదంతా ఇవి నువ్వులు, ఇదంతా వట్టిగా పోయేది. ఇక్కడ కూడా ఉంది ఇంకా తాలు. చూడండి ఎంత వేయిందో, చాలా వేయింది తాలు. ఇవి వెళ్ళినాయండి నువ్వులు. ఇన్ని వేసిన నువ్వులు ఇన్ని వచ్చినాయి.
పావు కిలో నీళ్ళు వచ్చినాయి. ఇవి సద్దుల ముద్దలకు కావు కానీ గ్యారెలకు మడుగులకు అవుతాయి. ఇదండి ఇవాల్టి నువ్వుల వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ఇవి నల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా? కొన్ని నల్ల నువ్వులు, కొన్ని తెల్ల నువ్వులు కలిపి పండినాయి. ఓకేనా? మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. ధన్యవాదములు. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.